ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలుగజేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ జె శ్యామలరావు గారు తెలియజేశారు. ఇటీవల తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరగడంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారితో కలిసి టీటీడీ ఈవో గారు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటో వాలాల నుండి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటో నడిపేవారు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుండి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. తిరుమల నుండి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడము, శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు జారీ చేసే కౌంటర్ల సంఖ్యను పెంచడం గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.